అక్కినేని అఖిల్ కటౌట్కి సరైన కథలు పడి ఉంటే ఈ పాటికే పాన్ ఇండియా హీరో అయ్యేవారు. కానీ కెరియర్ స్టార్టింగ్ నుంచి అఖిల్ ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో ఒక మోస్తారు విజయం అందుకున్న అఖిల్ చివరిగా భారీ ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్. ఈ సినిమా 2 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చిందంటే ఏజెంట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2023 ఏప్రిల్ 28న థియేటర్లో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల సోనీ లీవ్లో అందుబాటులోకి వచ్చింది. ప్రజెంట్ ఈ సినిమా తెలుగు, మలయాళ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా లేదు. అఖిల్ ఒకేసారి 2 సినిమాల ప్రకటనకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఒక సినిమా సెట్స్ పైకెళ్లగా కొత్త సినిమా కొత్త దర్శకుడితో ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. ప్రజెంట్ అయిన వినరో భాగ్యం, విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరితో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై హైదరాబాద్లో వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకి లెనిన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్తూరు జిల్లాలోని రూరల్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా కథ నచ్చి స్వయంగా నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నట్టుగా టాక్. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ని ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఆ రోజు ఈ సినిమాతో పాటు మరో సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉంటుందట. వాస్తవానికైతే అఖిల్ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ అనే ఒక కొత్త దర్శకుడితో భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. దీంతో లెనిన్ మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత సామాజవర్గమన కో రైటర్ నందుతో ఒక సూపర్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నారు అని బజ్ ఉంది. ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందట. ఈ సినిమాకి శ్రీనివాస చిట్టూరు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే గిఫ్ట్గా వచ్చే అవకాశం ఉందట. అయితే ఈ సినిమాతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు. ఒక్క సినిమా అనౌన్స్మెంట్ కోసం ఇంత గ్యాప్ తీసుకున్నాడు అంటే ఈసారి అక్కినేని అఖిల్ బాక్సాఫీస్ లెక్క వేరేలా ఉండేలాగా కనిపిస్తోంది.